నమస్తే అందరికీ. శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం 10వ శ్లోకం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్యా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. కర్మలనన్నింటినీ భగవదర్పణముగా ఉంచి ఆసక్తి రహితముగా కర్మలనాచరించు వానిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్యాత్మశుద్ధయే. కర్మయోగులు మమతాశక్తి రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు.